దేవునికి వందనాలు. అక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఈవేళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్కడికి చేరి వచ్చిన మహిళలందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున, మా సంఘం తరపున అందరికీ కూడా ఉమెన్ సండే సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మనందరం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా క్రీస్తు అనే బండ మీద మన భౌతిక పరమైన గృహాలు, అంతకంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక పరమైన గృహాలు నిర్మించుకుంటూ బుద్ధి గల కన్యకలుగా మరి క్రీస్తు శిలువ మరణానికి వెళ్లే ముందు మన మీద ఒక బాధ్యత పెట్టారు. అమ్మలారా, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పి మరి మన బిడ్డల కోసం, మన గృహాల కోసం, అదేవిధంగా మన సంఘం కోసం, మన దేశం కోసం ప్రార్థించే స్త్రీలుగా, రోధించే స్త్రీలుగా మన బాధ్యతలు మర్చిపోకుండా ముందుకు సాగటానికి దేవుడు మన పట్ల కృప చూపించాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా మంచి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మూలవాక్యం నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. నా దేవ, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకము. మరొకసారి చూద్దామండి. నా దేవ, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకు నేను చేసిన ఉపకారములను మరువకుండము. ప్రేమ మెడల్ మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర ఈ తరుణం మాకు అనుగ్రహించినంత వందనాలు. ఉదయకాలం నుంచి నాయన నీ రెక్కల చాటున భద్రపరిచి తెలిసి తెలియని ఎన్నో ఆపదల నుంచి రక్షించి, కాపాడి, సంరక్షించి సజీవ లెక్కలు ఉంచి దేవుని నామమునకు స్తుతి అర్పించే భాగ్యం దయచేసినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు వాక్యం ధ్యానించబోతూ ఉంటాడు. నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మాలు మీరే వెల్లడి చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరికి నాయన వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, వాక్యం ధ్యానిస్తూ నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, ఏ విధమైన ఆటంకం లేకుండా నాయన సమస్తం నాయన మీ స్వాధీనం ఉంచిన కార్యాంతం నేను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని, చేరి వచ్చిన బిడ్డలందరిపై నీ ఆత్మ కుమ్మరించండి. రాబోతున్న వారిని దీవించండి. అదేవిధంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యం ద్వారా నాయన మేలు పొంది అనేకుల ఆత్మల రక్షణార్థం వారు ఈ వాక్యాన్ని ఉపయోగించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలండి. మరి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలోకి వచ్చాం. 11వ అధ్యాయం వరకే ధ్యానించాం కదా. మరి 12వ అధ్యాయం సంగతి ఏంటని చెప్పి ఒకవేళ డౌట్ వచ్చినట్టయితే, మరి ఎజ్రా గ్రంథంలో ఆలయ ప్రతిష్ట ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా ఇక్కడ నెహెమ్యా గారు ఈ గోడ కట్టినటువంటి కాంపౌండ్ వాల్, యాక్చువల్ గా గోడ పూర్తిగా పడవేసి కట్టింది కాదు, అయితే చాలా వర్క్ చేశారు దానికి. 52 రోజులు పట్టిన దానికి. ఆ గోడ ప్రతిష్టాపన కూడా, ఆలయ ప్రతిష్టాపన ఏ విధంగా అయితే జరిగిందో, ఆ లేవీయులు, యాజకులు ఎట్లాగైతే ఆ గాన స్తుతిగానాలు చేస్తూ స్తోత్ర గీతాలతో ఆ ప్రతిష్టాపన జరిగింది, అదే విధంగా జరిగింది. అంతేకాకుండా 12వ అధ్యాయం అంతా కూడా జెరుబ్బాబెలుతో వచ్చిన ప్రధాన యాజకులు, వారి కుటుంబాలు, అంతా కూడా పట్టిక అంతా ఉంది. అదంతా కూడా మనకి అంత అవసరమైంది కాదు. అక్కడ ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే, అందరూ చాలా సంతోషంగా, యాజకులు, లేవీయులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనటం అనేది జరిగింది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన చర్చిలో, మన సంఘంలో ఏదైనా ఒక పండుగ లేకపోతే ఒక కార్యక్రమం పెట్టినప్పుడు దేవుని కార్యక్రమానికి మనం పాల్గొనే అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ మనం పాల్గొన్నట్టయితే అనేక మంది దాని వల్ల రక్షణ పొందడమే కాకుండా ఆ ఫలితాన్ని కూడా మన కుటుంబాలు అనుభవిస్తాయి. ఇక 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఒక్కసారి మనం గమనించినట్లయితే నెహెమ్యా గారు గురించి మనం ఆలోచించినప్పుడు, నెహెమ్యా గారి సంగతి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఆయన ఎప్పుడు వచ్చింది? అర్థహశస్త అనే చక్రవర్తి పరిపాలనలో 20వ సంవత్సరాలు రావటం జరిగింది. 12 సంవత్సరాలు ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ అర్థహశస్తాన్ని కలుసుకోవటానికి మళ్ళీ వెళ్ళి, ఆ తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత మళ్ళీ రావటం అనేది జరిగింది.
12 సంవత్సరాలు ఇక్కడ ఉండి చేసిన పని అంతా కూడా నెహెమ్యా గ్రంథంలో 12 అధ్యాయాల్లో ఉంటుంది. ఆ తర్వాత రెండవసారి వచ్చిన తర్వాత చేసిన పని 13 అధ్యాయం సపరేట్ గా ఆయన సెకండ్ ట్రిప్ వచ్చినప్పుడు ఏం పని చేశారన్నది 13 అధ్యాయం అంతా కూడా ఉంటుంది. ఇక్కడ మనకి పారసీక రాజుల చక్రవర్తుల చరిత్ర మనం గమనించినట్టయితే వాళ్ళు కోరేషు చక్రవర్తి 539లో ఏలమీల దగ్గర నుంచి ఆ రాజ్యాన్ని జయించి మాదీల దగ్గర నుంచి 432 వరకు కూడా ఈ పారసీక చక్రవర్తులు పరిపాలించడం అనేది జరిగింది. దాదాపు 107 సంవత్సరాల చరిత్ర పారసీక రాజుల చరిత్ర. ఈ 107 సంవత్సరాల చరిత్ర కూడా మనకి నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథంలో కూడా కవర్ అవుతుంది. మధ్యలో ఒక 20 సంవత్సరాలు అంటే ఈ మధ్యలోనే 465 అంటే 485 నుంచి 465 వరకు 20 సంవత్సరాల చరిత్ర ఎస్తేర్ గ్రంథంలో కనపడుతుంది. అంటే సైమల్టేనియస్ గా ఇక్కడ చరిత్ర జరుగుతూనే ఉంది, అక్కడ చరిత్ర 20 సంవత్సరాలు. అంటే యూదులు ఎవరైతే విడుదలై యెరూషలేములోకి వచ్చారో వాళ్ళందరి చరిత్ర కూడా మనకి ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథంలో కనపడుతుంది. ఎవరైతే యూదులు అక్కడే ఉండటానికి ఇష్టపడి ఉండిపోయారో వారికి వచ్చిన ఇబ్బందులు బట్టి అక్కడ ఏర్పడిన పరిస్థితి బట్టి జరిగిన కథ అంతా కూడా హిస్టరీ అంతా కూడా మనకి ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో ఎట్లాగైతే ఎస్తేరు, మొర్దుకై పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయో, హామాను అనే ఒక నెగటివ్ క్యారెక్టర్ ఉందో మనం చూసాము. అదే విధంగా ఇక్కడ ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల్లో కూడా నెహెమ్యా, ఎజ్రా అనే పాజిటివ్ క్యారెక్టర్స్ రెండు ఉంటాయి. అదే విధంగా టోబియా అనే ముఖ్యమైనటువంటి నెగటివ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ 3 గ్రంథాలు మనం పరిశీలించినప్పుడు దేవుని మీద ఆనుకుని దైవ సంకల్పంతో పని చేపట్టినప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా అంతిమ విజయం దేవుని బిడ్డలదే అని చెప్పి ఈ 3 గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక నెహెమ్యా గురించి మనం ఆలోచించినప్పుడు నెహెమ్యా గురించి ఒక మాటలో చెప్పాలంటే సహనం, దయ, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అంత మాత్రమే కాకుండా ఆలయం పట్ల ఆసక్తి, ఆలయం పరిశుభ్రత పట్ల ఆసక్తి మాత్రమే కాకుండా ఆలయంలో ఉన్న పరిసరాలు, ఉపకరణాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధతకు భంగం కలగకూడదు అని చెప్పి పరితపించే వ్యక్తిగా మనం చూస్తుంటే నాకు యెషయా గ్రంథంలో ఒక అధ్యాయం ఉంటుంది. ఏంటంటే యెహోవా సేవోపకరణములు మోయేవార్ల పవిత్రత పాటించండి అని చెప్పి ఆ సేవోపకరణాలను మోసేవారు కూడా ఆ ఉపకరణాలని పవిత్రంగా చూడాలి అని చెప్పి. అంటే దేవునికి సంబంధించిన దాంట్లో పవిత్రత, పరిశుద్ధత అనేది ఎక్కడ కూడా రాజీ పడకూడదు. అదే విధంగా దైవ స్తుతికి కావలసిన అన్ని ఏర్పాట్లు నెహెమ్యా చేసినట్టుగా మనం 12వ అధ్యాయం అంతా కూడా చూస్తాం. తర్వాత మీరు చదివినట్లయితే నెహెమ్యా గురించి చెప్పాలంటే పైకి మృదు స్వభావిగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో దృఢ చిత్తం కలిగిన వాడు, స్థిర విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసం అనే పదం అక్కడ వాడకపోయినా దేవుని యందు నమ్మిక, అదే విశ్వాసం. స్థిర విశ్వాసం కలిగిన వాడు, అంతేకాకుండా అవసరమైనప్పుడు పౌరుషంగా పనిచేసిన వాడుగా నెహెమ్యాని మనం గుర్తు చేసుకోవచ్చు. అయితే నెహెమ్యా పనిచేసేటప్పుడు అడ్డు వచ్చిన ప్రతి ఆటంకాన్ని ఆయన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్టుగా మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో 5 విజ్ఞాపనలు ఎస్తేరు ఏ విధంగా చేసిందో అదే విధంగా ఇక్కడ నెహెమ్యా ప్రార్థన అన్నప్పటికీ అవన్నీ కూడా విజ్ఞాపనలుగానే మనం చూసుకోవాలి. అంటే దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు నెహెమ్యా. 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం, నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం. తన తమ్ముడు వచ్చి యెరూషలేము గోడలు, యెరూషలేము పరిస్థితి, యెరూషలేములో ఉన్న ప్రజల పరిస్థితి చెప్పినప్పుడు చేసినటువంటి గొప్ప విజ్ఞాపన 1వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తాం. ఆ తర్వాత విజ్ఞాపనలో 5వ అధ్యాయం 19వ వచనం, 13వ అధ్యాయం 14వ వచనం, మళ్ళీ 13వ అధ్యాయం 22వ వచనం, మళ్ళీ 13వ అధ్యాయం 31వ వచనం. వీటిల్లో మూల వాక్యంగా, ఈ గ్రంథానికి మూల వాక్యంగా అక్కడ 15వ అధ్యాయం 19వ వచనంగా మనం చెప్పవచ్చు. మూలవాక్యం 15వ అధ్యాయం 19వ వచనం. నెహెమ్యా గారు చెప్పింది ఏంటంటే మన మనస్సులను ఆధ్యాత్మికంగా కట్టుకోవాలి. ముందు మనం దీని మీద ఒక వీక్ మనం ధ్యానించుకున్నాం, మీ మనస్సులు కట్టుకోండి అని చెప్పి. మన మనస్సులు కట్టుకోవాలి, తద్వారా మన కుటుంబాలను కట్టుకోవాలి. చాలా మంది
ఆ హృదయం అంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని ప్రవక్త ద్వారా చెప్పినట్టుగా మనకు తెలుసు. అయితే ఆ హృదయాలోచనలు కూడా చెరిపేది ఏంటంటే మనస్సు, మానవుని మనస్సు. అందుకనే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ఒక పట్టణమును స్వాధీనపరుచుకున్నవాడు కంటే గొప్పవాడని చెప్పి. కాబట్టి ముందు మన మనస్సును స్వాధీనపరుచుకోవాలి దైవ కార్యక్రమం చేయటానికి, ఆధ్యాత్మిక ఎదగటానికి. ఆ తర్వాత మన వ్యక్తిగత జీవితాన్ని ఆధ్యాత్మికంగా కట్టుకున్న తర్వాత మన కుటుంబాలను కట్టుకోవాలి. మన సంఘాన్ని, మనం ఏ సంఘానికైతే వెళ్తున్నామో ఆ సంఘంలో ఆధ్యాత్మికత పెంపొందించడానికి మన పాత్ర, మనకిచ్చిన తలాంతును బట్టి మనం కూడా ఆ ఆలయంలో ఒక ఇటుకగా మనం ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తాం అన్నమాట. ఆ విధంగా ఉండాలని చెప్పినట్టుగా మనం చూస్తాం. అదే విధంగా మనం గమనించినప్పుడు ఒక భక్తిపరుడైన వ్యక్తి ఉన్నత ఉద్యోగంలో ఉన్నప్పుడు తనకిచ్చిన తలాంతును ఉపయోగించుకుని చేయగలిగిన పని చేసినట్టయితే ఎంత గొప్ప కార్యాలు సాధించవచ్చు అనేది నెహెమ్యా జీవితం ద్వారా మనం చూస్తాం. ఈయన పేరుకు అర్థం దేవుని చేత ఓదార్చబడిన వాడు, యెహోవా చేత ఓదార్చబడిన వాడు. అంటే ఆయన కలిగిన దుఃఖాన్ని మనుషులు ఎవరు కూడా ఓదార్చలేరు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల గురించి దుఃఖించాడు కాబట్టి ఆయన దుఃఖాన్ని దేవుడు మాత్రమే ఓదార్చాలి. అట్లా ఓదార్పు పొందినటువంటి వ్యక్తి నెహెమ్యా గారు. ఈయన రాజవంశానికి చెందినవాడు. ఈయన తండ్రి, ఎందుకంటే మనం ముగించుకోబోతున్నాం కాబట్టి ఒక్కసారి మళ్ళీ రికాప్యులేషన్ చేసుకుంటున్నాం. ఈయన తండ్రి హకల్య, సోదరుడు హనాని. అదే విధంగా వీరు జెరూసలేంలో, అక్కడ బబులోన్లోనే చెరసాల్లో పుట్టినవారు, అక్కడే పెరిగారు, అక్కడే ఉద్యోగాల్లోకి వచ్చారు. ఎజ్రా సహాయంతో ఆ యూదుల్లో ఉన్నటువంటి అనైతిక కార్యక్రమాలన్నీ ముందు తొలగించి వాళ్ళలో మొరాలిటీ అనేది పెంచాలని చెప్పి సాంఘిక అభివృద్ధి కంటే ముందు వాళ్ళలో నైతిక విలువలు పెంపొందించి తర్వాత సాంఘిక అభివృద్ధి పట్ల మనం శ్రద్ధ చూపాలని చెప్పి ఆ రెండు కూడా, అంటే మారల్ లా, ఎథికల్ గాను, తర్వాత స్పిరిచువల్ గాను వాళ్ళని సెరిమోనియల్ లా కూడా వాళ్ళకి బోధించడం అనేది నెహెమ్యా గారు ఈ 12 అధ్యాయం వరకు మనం చూస్తాం. అదే విధంగా ఈ నెహెమ్యా గారి గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు, అంటే అర్థహస్తని పర్మిషన్ అడిగి అర్థహస్త చక్రవర్తి కాలంలో 20వ సంవత్సరంలో ఆయన వచ్చిన 20వ సంవత్సరంలో వచ్చినటువంటి నెహెమ్యా ఒక సాధు స్వభావిగా వచ్చాడు. నెహెమ్యా గారి 2 రాకడలు మనం చూస్తే, 2 సార్లు ఆయన వచ్చిన విధానాన్ని చూస్తే క్రీస్తు మొదటి రాకడ, 2వ రాకడకి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఎట్లాగైతే ఒక గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వచ్చాడో అదే విధంగా నెహెమ్యా గారు తన వారి పరిస్థితి చూసి కదిలిపోయి వాళ్ళ పట్ల కనికరంతో వారికి చెయ్యాలి అనే ఒక సానుకూల దృక్పథంతో వారి మీద ఏ రకమైనటువంటి కఠిన శిక్షలు వారి మీద అమలు చేయకుండా వారికి బోధించడం ద్వారా, వాళ్ళని కన్విన్స్ చేయడం ద్వారా వారి జీవితాలు బాగు చేసినట్టుగా చూస్తాం 12వ అధ్యాయం వరకు కూడా. ఈ 12వ అధ్యాయం వరకు ఉన్న దాంట్లో ఈ టోబియా అనే వ్యక్తి దైవ వ్యతిరేకి, అడుగడుగున అడ్డుపడినా కూడా ప్రతి విషయంలో ప్రార్థన చేస్తాడే తప్పించి ఆ టోబియా మీద జనాన్ని రెచ్చగొడతాం కానీ అతని మీద రివెంజ్ తీసుకోవటం కానీ ఇట్లాంటి పని ఏమి నెహెమ్యా చేసినట్టుగా మనం చూడు. ఎందుకంటే అన్ని పవర్స్ ఉన్నాయి నెహెమ్యా గారికి. ఆయన ఒక గవర్నర్ గా నియమింపబడ్డాడు. అక్కడ యెరూషలేంలో ఉన్నటువంటి ఆ యూదులకు పని చేయడానికి వచ్చేటప్పుడు ఒక గవర్నర్ గా నియమింపబడి అక్కడికి వచ్చాడు. సర్వ హక్కులు, అధికారాలు కూడా నెహెమ్యాకి ఇవ్వబడింది. అయినప్పటికీ కూడా ఆ అధికారాన్ని ఉపయోగించుకోకుండా ఎట్లాగైతే యేసుక్రీస్తు మానవుని యొక్క మనసులో పరివర్తన తీసుకురావాలి, మారు మనసు తీసుకురావాలని పరితపించాడు మొదటి రాకట్లో, అలాగే నెహెమ్యా గారు కూడా ప్రయత్నం చేయటం జరిగింది. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఇక్కడ 12 సంవత్సరాలు ఉండి మళ్ళీ తిరిగి తన చక్రవర్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత తనకు మళ్ళీ తెలిసింది ఏంటంటే ఎజ్రా గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా, అంటే ఎజ్రా గారి పాత్ర ఒక పాస్టర్ గారి పాత్ర, ఆయన ఎంత ప్రయత్నం చేసినా, వాక్యం చెప్పినా తిరుగుబాటు మనస్తత్వం మళ్ళీ వీళ్ళలో వచ్చేసింది. మొట్టమొదట అక్కడ ప్రమాణం చేశారు, ఏవేవైతే ప్రమాణం చేసి మరి దాన్ని రికార్డు చేసి దాన్ని ముద్రించి సీల్ చేసి భద్రపరుచుకున్నారో ఆ కాగితాల్లో అయితే అక్కడ ఉన్నాయి రిజిస్టర్ చేసి, గాని మళ్ళీ వీళ్ళ హృదయాల్లో మళ్ళీ మార్పు అనేది
వచ్చేసింది. వీళ్ళ మనసులు మళ్ళీ మొదటి స్థితికి వచ్చేసినాయి అని తెలిసిన తర్వాత మొదటిసారి గొర్రె పిల్ల వంటి మనస్తత్వంతో వచ్చినటువంటి నెహమ్యా గారు రెండో రాకడలో యూదా గోత్రపు సింహంగా యేసుక్రీస్తు రానయ్య ఉన్నాడని మనం ఎట్లాగైతే మరి విశ్వసిస్తున్నామో అదే విధంగా నెహమ్యా గారు ఒక రకంగా చెప్పాలంటే తన అధికారం ఉపయోగించడానికి బెత్తం పట్టుకుని వచ్చినటువంటి అధికారిగా మనకి కనపడతాడు. అంటే మొదటిసారికి రెండోసారికి ఉన్న వ్యత్యాసం, మొదటిసారి ఒక మంచి మృదు స్వభావంతో తన కార్యక్రమాలు నెరవేర్చుకుని వెళ్ళినటువంటి నెహమ్యా గారు సెకండ్ టైం వచ్చినప్పుడు మాత్రం శిక్షించడానికి సిద్ధంగా, అంటే తీర్పు తీర్చడానికి సిద్ధపడి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ అధ్యాయంలో 13వ అధ్యాయాన్ని మనం 4వ వచనం వరకు ఒకసారి చూస్తే, ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు, వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చినని వ్రాయబడినట్టు కనపడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును విన్నప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలీల నుండి వెలివేసిరి. ఇది వరకు ఒకసారి వెలివేశారు, మళ్ళీ కలిపేసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ వెలివేశారు. సరే, ఇక్కడ ఈ 3వ వచనం వరకు ఉన్నది ఏంటంటే ధర్మశాస్త్రం మళ్ళీ చదివి వినిపిస్తున్నారు నెహమ్యా గారు. ఎజ్రా గారు చదివి వినిపించవచ్చు. అక్కడ ఆ ధర్మశాస్త్రం చదివి వినిపించేటప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మీలో మోయాబీలు గాని అమ్మోనీయులు గాని మీతో కలిసి ఉండకూడదు అని చెప్పారు. ఎందుకంటే 2 రకాలుగా వాళ్ళు శిక్షింపబడ్డారు. ఎలాగంటే వారు చేయవలసింది చేయలేదు, అదే విధంగా చేయకుండా ఉండవలసిన మాత్రం వాళ్ళు చేశారని చెప్పి అక్కడ మోయాబీల గురించి చెప్పబడింది. ఇదంతా కూడా ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మీరు తర్వాత చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు ఏంటి వాళ్ళు చేసింది ఏంటి, చేయంది ఏంటంటే, దేవుడు పక్షపాతి కాదు. ఈ మోయాబీలు అమ్మోనీయులు ఎవరు మనందరికీ కూడా తెలిసిందే. లోతు సంతానం, అంటే అబ్రహాం గారి యొక్క తమ్ముడైనటువంటి లోతు సంతానం. అయితే ఈ సంతానం సరైన విధంగా వచ్చిన వారు కాదు, మనకు తెలిసిందే. సరైన రీతిలో వచ్చిన సంతానం కాదు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు చేసిన పాపాలను బట్టి పిల్లల్ని శిక్షించే మనస్తత్వం దేవుడికి లేదు కాబట్టి ఆయన ఆ సంతానాన్ని శిక్షించాలని ఆయన అనుకోలేదు. వాళ్ళకి అమ్మోనీయులకి మోయాబీలకి ఇచ్చే స్వాస్థ్యాలు ఇచ్చేసాడు ఆయన. వాళ్ళతో చెప్తాడు ఇశ్రాయేలీలతో, ఇదిగో నేను అమ్మోనీయులకి పలానా స్వాస్థ్యం ఇచ్చాను, మోయాబీలకి పలానా స్వాస్థ్యం ఇచ్చాను, మీరు వాళ్ళతో యుద్ధం చేయకూడదు, ఆ స్వాస్థ్యాల్లో ఒక్క అడుగు కూడా మీరు తీసుకోవటానికి మీరు ప్రయత్నం చేయొద్దు, వాళ్ళకి నేను ఇచ్చాను. అదే విధంగా షేరు మన్యంలో ఏషావు సంతానానికి ఇచ్చాను, దాన్ని కూడా మీరు స్వాస్థ్యాలు మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, ఒక అడుగు స్థలం కూడా మీకు చెందదు అని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పారు. చాలా ఖచ్చితంగా చెప్పారు దేవుడు. ఏంటంటే వాళ్ళ తండ్రి లేకపోతే వాళ్ళ తల్లి పాపం చేసినా అది పిల్లలకు కాదు అని చాలా న్యాయంగా పక్షపాతం లేకుండా దేవుడు వ్యవహరించడం మాత్రమే కాకుండా వారి విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ అక్కడ ఇవ్వటం జరిగింది. అయితే వీళ్ళు ఇశ్రాయేలీలు బయలుదేరిన తర్వాత అక్కడ అమోరీయుల రాజుకు చేసినటువంటి ఆ యుద్ధాలు చూసి ఈ మోయాబ్ రాజు అయినటువంటి బాలాకు అనే వ్యక్తి, సిప్పోర కుమారుడు బాలాకు అనే వ్యక్తి గుండె చెదరని వాడై, ఇశ్రాయేలీలు ఇక్కడికి వస్తూ ఉన్నారు, మమ్మల్ని కూడా జయించేస్తారని భయపడిపోయి ఏం చేశాడంటే బిలాము అనే ప్రవక్తను పిలిపించి వారిని శపించమని అడిగాడు. చూడండి, అసలు ఏం చేయాలి? ఈ అమ్మోనీయులు మోయాబీలు ఎవరు? ఇశ్రాయేలీలకి దాయాదులే కదా, అన్నదమ్ముల సంతానమే వీళ్ళు. ఎంతో కాలం వాళ్ళంతకాలం 400 సంవత్సరాలు దాస్యంలో, ఐగుప్తు దాస్యంలో ఉండి తిరిగి స్వస్థలానికి వస్తూ ఉంటే వీరు దాయాదులే, అన్నదమ్ముల సంతానమే, వస్తున్నారు ఇంత కాలానికి అని చెప్పి వాళ్ళకి అన్నపానదులు తీసుకుని వెళ్ళాలి. మరి ఇప్పుడైతే లేదు, కానీ గ్రామాల్లో ఎవరైనా పక్క ఊరు ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళి వస్తే ఇంటి పక్క వాళ్ళు వంట చేసి ఇవ్వటం, అదే విధంగా ఎవరైనా కొత్త ఇంట్లోకి మారినప్పుడు వాళ్ళకి ఏదైనా వంట చేసి పట్టుకెళ్ళటం, ఇట్లాంటి ట్రెడిషన్స్ ఉండే. ఇప్పుడంటే లేవు, ఏదో హోటల్ తెప్పించుకుంటున్నారు అనుకోండి. అయితే ఆ రోజుల్లో మరి ఉన్నటువంటి ఆచారాల ప్రకారం వీళ్ళు ఏం చేయాలి? అన్నదమ్ముల సంతానమే, అబ్రహాం సంతానం, లోతు సంతానం, వీళ్ళంతే కదా. ఆ దాయాదుల సంతానం వాళ్ళు 400 సంవత్సరాలు అయ్యే మన
ఆ మన సోదరులంతా కూడా 400 సంవత్సరాలు దాస్యంలో ఉండి ఇనప కొలిమి వంటి ఐగుప్తులో ఉండి తిరిగి వస్తున్నారు, కనానికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళని మనం ఎదుర్కొని వాళ్ళకి సేద తీరుద్దాం, ఆహార పానీయాలు పట్టుకెళ్దాం అని లేదు లేదు సరే కదా. వాళ్ళని శపించమని బిలాం అనే ఒక ప్రవక్తను తీసుకుని వచ్చాడు. అయితే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ బిలాం పలికే వాక్కులే ఆ శపించాలని వెళ్ళిన బిలాంతో దీవెనకరమైన వాక్యాలు ఇశ్రాయేల్ పలికించాడు ఆయన. శపించాలని బిలాం అనుకున్నాడు, కానీ అది అతని వల్ల కాలేదు. చివరికి బాలాక్తో చెప్తాడు ఏంటంటే, దేవుడు నా నోట ఏ మాట ఉంచితే అదే చెప్తాను తప్పించి నేను సొంత మాటలు ఏమి కూడా చెప్పను, నా దగ్గర నుంచి మీరు అది ఆశించవద్దని చెప్పాడు. సరే ఏది వస్తే అదే చెప్పమన్నాడు బాలాకు. చివరికి బిలాం వాళ్ళని దీవించాడు. చివరికి అంటాడు కదా, యాకోబుల నక్షత్రం ఉదయించును, రాజదండం ఇశ్రాయేల్ మధ్య నుంచి వచ్చునని చెప్పిన మాటలు మనకు తెలుసు కదా. అందుకని ఇప్పుడు ఇక్కడ నెహెమ్యా గారు ఏమంటున్నారంటే, ఈ అమ్మోనీయుల్ని మోయాబీల్ని మీరు కలుపుకోవద్దు, వాళ్ళు అసలు దేవుని సన్నిధిలోకి 10 తరాల వరకు కూడా రావటానికి వీల్లేదని దేవుడు చెప్పిన ప్రకారం మీరు వాళ్ళ కలవనివ్వద్దు. ఎందుకంటే వాళ్ళది చాలా కృతజ్ఞత లేని మనుషులు, వాళ్ళు కృతజ్ఞులు కాబట్టి వాళ్ళని మీరు కలవనివ్వద్దని చెప్పడం జరిగింది. ఆ కాసేపు వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఆ మిశ్రిత జనాన్ని పక్కకు పెట్టేశారు. ఇక తర్వాత 4వ వచనం నుంచి 5వ వచనం వరకు చూస్తే, 13వ అధ్యాయం 4 నుంచి 5వ వచనం వరకు చూస్తే ఈ టోబియాని వీళ్ళు కలుపుకున్నట్టుగా మనం చూస్తున్నాం. టోబియా గురించి మనం ఆలోచించినప్పుడు ఎన్నిసార్లు నెహెమ్యాకి ఎన్నిసార్లు ఆటంకపడ్డాడంటే 2వ అధ్యాయం 10వ వచనం తర్వాత చూడండి, మనం అన్ని ధ్యానించినవే, ఊరికే రికాప్యులేషన్ లా చెప్తున్నాను. 2వ అధ్యాయం 10వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం, అదే విధంగా 6వ అధ్యాయంలోనే 17, 18 వచనాల్లో టోబియా చేసిన ప్రయత్నాలన్నీ కూడా మనకు తెలుసు. మైదానంలో రమ్మన్నాడు, గర్భగుడిలోకి వెళ్ళిపోతే హత్య చేయాలని చూశాడు, రాజద్రోహం నేరం కదా నెహెమ్యాని జనులందరూ తిరుగుబాటు చేసేలాగా అనేక ప్రయత్నాలు టోబియా చేశాడు. అట్లాంటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే ఆ టోబియాని వీళ్ళు కలుపుకున్నారంట. నెహెమ్యా అక్కడికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు రాడులే అని చెప్పి, ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలుగు చేసుకుని నైవేద్యమును, సాంబ్రాణి పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షారసమును, లేవీలకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలములో అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. ప్రతిష్ఠిత వస్తువులు పెట్టవలసిన ప్రాంతంలో ఏం చేశారంటే వీళ్ళు, ఎల్యాషీబు అనే యాజకుడు, చూడండి యాజకుడు అయి ఉండి ఎల్యాషీబు అనే యాజకుడు టోబియాతో బంధుత్వం కలుపుకున్నాడంట. టోబియా ఎవరు? అమ్మోనీయుడు. ఈ టోబియాతో బంధుత్వం కలుపుకుంటమే కాకుండా ప్రతిష్ఠిత వస్తువులు ఉంచడానికి ఎక్కడైతే ఏర్పాటు చేశాడో నెహెమ్యా, ఆ స్థలంలో ఒక గొప్ప గది ఏర్పాటు చేశాడంటే, అంటే నీకు నెహెమ్యా వెళ్ళిపోయాడికి రాళ్లే, మన ఇష్టానుసారంగా ఉండవచ్చు, అంతేగాని నెహెమ్యా చెప్పింది మన ఆధ్యాత్మిక జీవితం గురించే చెప్పాడన్న ఆలోచన వీళ్ళకి లేదు. యాజకుడు అయి ఉండి 10 మందికి నేర్పించవలసిన వాడు ఏం చేశాడంటే, దైవ కార్యాలకు వ్యతిరేకంగా నిలిచినటువంటి టోబియాతో బంధుత్వం కలుపుకోవటమే కాకుండా అతను తీసుకొచ్చి ప్రతిష్ఠిత వస్తువులు ఉంచవలసినటువంటి స్థలంలో పెట్టాడు. ఇది చదువుతున్నప్పుడు మన సంఘాల్లో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. మన సంఘాల్లో కూడా పెద్దలు ఏది చేసినా తప్పు లేదు. మామూలు సామాన్య విశ్వాసులకి అయితేనేమో నువ్వు తప్పు చేసావని చెప్తారు, కానీ మనం అన్నా కైఫాన్ని చూస్తాం కదా, అన్నా కైఫాలు ఇప్పటికీ కూడా సంఘంలో మన సంఘాల్లోంచి వెళ్ళిపోలేదు. అవ్వమ్మ వెళ్ళిపోలేదు, ఆదామ వెళ్ళిపోలేదు, అన్నా కైఫాలు కూడా వెళ్ళలేదు. ఆ చరిత్ర చదువుతూనే ఉన్నాం, మన మధ్య ఇంకా వాళ్ళు ఉంటూనే ఉన్నారు, వాళ్ళు మనం ప్రోత్సహిస్తూనే ఉన్నాం. ఒక్కొక్కసారి మనసులో వాళ్ళ గురించి మనకు బాధ ఉన్నప్పటికీ మన పని మనం చూసుకుందాం, వాళ్ళతో మనకేంటని ఉదాసీన వైఖరితో మనం ఉంటున్న రోజుల్లోనే మనం ఇంకా కూడా ఉన్నాం. అయితే ఆ టైంలో నేను యెరూషలేములో ఉండలేదు ఆ సమయంలో. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహష్త ఏలుబడిలో 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినముల తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకుని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలోను టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా వారు అలాగూ చేసిరి. ఇక నెహెమ్యాకు దుఃఖం వచ్చేసినట్టు ఏంటంటే, ప్రతిష్ఠిత వస్తువులు ఉన్నటువంటి స్థలంలో ఇట్లా చేశారు వీళ్ళని చెప్పి. అంటే
ఆ మానవ మనస్తత్వం ఎలా ఉంటదంటే, ఇక రారు, మనం ఇప్పుడు కూడా రాకడ జరుగుతుంది, తప్పకుండా రాకడ జరుగుతుంది. ఎందుకంటే ఇచ్చిన ప్రవచనాలు 90% అన్ని కూడా అన్ని కూడా నెరవేర్పు జరిగినాయి. ఇక 10%, ఒక రకంగా చెప్పాలి 10% కంటే తక్కువ ఇంకా జరగవలసిన అది నెరవేర్పు జరగవలసినటువంటి ప్రవచనాలు. 90% ఏవో ప్రవచనాలు నెరవేర్పు జరిగినప్పుడు మిగిలినవి ఎందుకు జరగవు? జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనం, కరువులు, భూకంపాలు అన్ని మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా మన హృదయం చించుకోలేకపోతున్నాం మనం. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక నెహెమ్యా వెళ్ళిపోయాడు పర్లేదు అంటే, నెహెమ్యా కోసమే వీళ్ళు నటించారు తప్పించి వీళ్ళలో సరైన మారు మనసు అది వీళ్ళకి రాలేదు. మీ మనసు, మీ చిత్తవృత్తి యందు మార్పు కలిగి మీ మనసు రూపాంతరం పొందాలంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు. మన చిత్తవృత్తిలో మార్పు రావాలి, మన మనసులో మార్పు రావాలి. రూపాంతరం అనేది మన హృదయంలో ఉండాలి, అంతే తప్పించి మన వేషధారణలో మాత్రం కాదు. అయితే వేషధారణలో ఉంటే ఇలాగే ఉంటుంది. అందుకని తెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అంటాడు, చెంచల మనస్కులై ఉండకండి. పౌలు గారు ఆ సంఘాన్ని హెచ్చరించారు. ఆ సంఘాన్ని కాదు, అందరినీ హెచ్చరించాడు ఆయన. చెంచల మనస్కులై ఉండకండి. క్రీస్తు ఎప్పుడో వస్తాడులే, అప్పుడు వరకు మన ఇష్టానుసారంగా ఉండొచ్చు అని చెప్పి కాసేపు అటు కాసేపు ఇటు చెంచల మనస్తత్వంతో మీరు ఉండవద్దు అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 వచనంలో, అపవాదికి చోటు ఇవ్వకుడి, మంచి పని చేసి కష్టపడండి. రాకడ కోసం ఎదురు చూడటం అంటే ఖాళీగా కూర్చుని గడిపేయటం కాదు, గాని అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ మంచి పని చేసి కష్టపడుతూ ఉండండి. ఆ టైంకి ఆయన వచ్చినప్పుడు మీరు ఎత్తబడే దాంట్లో మీరు ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం గమనించినట్టయితే, ఇక్కడ మనం చూసినప్పుడు నెహెమ్యా పాత్రను మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు ఎట్లాగైతే దేవాలయం గురించి నీ ఇంటిని గురించిన ఆసక్తి భక్షిస్తుంది అని చెప్పి దావీదు మహారాజు చెప్పాడు. నీ ఇంటిని గురించి నేను సహించలేకపోతున్నాను దావీదు మహారాజు ఎట్లాగైతే చెప్పాడో, సంకీర్తన 69:9 మనం చూసినట్టయితే, నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటే, నీ ఇంటిలో ఏదైనా అవకతవకలు జరిగితే నేను సహించలేనని చెప్పాడు దావీదు మహారాజు. అదే విధంగా ఆ వచ్చిన నెరవేర్పు అంటే అక్కడ రాశారు కాబట్టి నెరవేర్పు కాదు, గాని అది జరగబోతుందని చెప్పి ముందు ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు. యేసుక్రీస్తు చేసిన పనులు గాని, ఆయన పలికిన ఏ మాట కూడా యాదృచ్ఛికంగా పలికింది కాదు, యాదృచ్ఛికంగా జరిగినవి కాదు. ముందుగానే తండ్రి ఏర్పాటు చేసినవి. అవి ఆ కుమారుడు రాకముందే కొన్ని వందల సంవత్సరాల పూర్వమే ఆ మాటలు పలికించడం అనేది జరిగింది. ఆ తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం నుంచి 13వ వచనం చూస్తే, మరి ప్రార్థనా మందిరం దొంగల గుహగా చేశారు, వ్యాపార పిల్లిగా చేశారని కొరడా పట్టుకున్నాడే కదా. ఎప్పుడు కూడా అంత కోపం యేసుక్రీస్తులో మనం చూడలేదు. అంటే ఆయన కోపం ఎప్పుడు వచ్చిందంటే, దేవుని మందిరాన్ని అపవిత్రపరిచినప్పుడు ఆయన కోపం వచ్చింది. నిజంగా అట్లాంటి పౌరుషం మనకు వస్తుందా? ప్రస్తుత పరిస్థితిలో ఎవరికి పౌరుషం వస్తే వాళ్లే నష్టపోతున్నారు. మనం ఆలయాల పరిస్థితి ప్రస్తుతానికి మనం చూస్తే, అన్యాయాన్ని ఎవరైతే ఖండిస్తారో వాళ్ళు అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, తప్పదు. కానీ దేవుడు చూస్తున్నాడు, మనం ఏ రకంగా, మనం ఏ పక్షాన్ని ఉన్నాం అనేది దేవుడు గమనిస్తున్నాడని మనం తెలుసుకుని ఆ వైపుగా మనం అడుగులు వేయాల్సింది తప్పించి, అదే విధంగా అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1 నుంచి 11వ వచనాలు చూస్తే, ఆది అపోస్తుల్లో అననీయ సప్పీరా చేసిన చిన్న తప్పే కదా అనుకుంటాం, కానీ ఆ చిన్న తప్పే రేపు పెద్ద వృక్షంలో పెరుగుతుంది కాబట్టి మొట్టమొదటే పెద్ద శిక్ష వాళ్ళకి విధించడం జరిగింది. అదే విధంగా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం వరకు మనం చూస్తే, అక్కడ ఒక సమస్య వచ్చింది. ఏంటంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, అక్రమ సంబంధాలు. అంటే దేవాలయంలో ఉండకూడనివి ఏంటంటే అక్రమ ఆర్జిత ఉండకూడదు, అక్రమ సంపాదనలు లేకపోతే అక్రమంగా వ్యాపారాలు ఉండకూడదు. అదే విధంగా మనుషులు అక్రమ సంబంధాలు అనేవి కలిగి ఉండకూడదు. వాళ్ళని ఎక్స్పెల్ చేసేయమన్నాడు, ఎక్స్కమ్యూనికేట్ చేసేయమన్నాడు. అంటే వాళ్ళని వెలివేసేయండి, ఏం పర్వాలేదు. అట్లాంటి వాళ్ళని ఉంచడం వల్ల మిగిలిన విశ్వాసం కూడా దెబ్బతింటుందని చెప్పి అక్కడ పౌలు గారు చెప్పడం అనేది జరిగింది. అంత స్పష్టంగా పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పడం జరిగింది. నిజమే, ఒక్కళ్ళు గనక అట్లాంటి పనిష్మెంట్ ఇస్తే, వాళ్ళు ఇంకో సంఘానికి వెళ్ళిన అక్కడ కూడా అదే పనిష్మెంట్ ఇస్తే వాళ్ళు సరైన మార్గంలో నడుస్తారు. లేకపోతే క్రైస్తవులను చెప్పుకుని ఇట్లాంటి జీవితాలు కలిగి ఉంటే వీళ్ళు ఏం సాక్ష్యం ఇస్తారు బయటికి?
ఆ బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఒకలాగే ఉన్నారు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఒకలాగే ఉన్నారు అంటే మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుందని చెప్పి పౌలు గారు చెప్పినట్టుగా అదే కదా జరుగుతోంది. కాబట్టి ఆ రకమైనటువంటి విషయంలో ఎప్పుడు కూడా ఉదాసీనత అనేది పనికిరాదు. ఇక్కడ నెహెమ్యా గారు ఏమంటున్నారంటే, ఆత్మ సంబంధమైన దేవాలయం అనేది మనం కట్టుకోవాలంటే ఇట్లాంటి ముందు ఆత్మ పరితాపం చెందకుండా ఇట్లాంటివన్నీ కూడా మనం తొలగించుకున్నప్పుడు మాత్రమే మనం ఆత్మ సంబంధమైన దేవాలయాన్ని మనం కట్టుకోగలం. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-18 వచనాల్లో మీ దేహం దేవాలయం అని మీకు తెలియదా అని చెప్పి అక్కడ చెప్పిన మాటను మనం గమనించినట్లయితే, మన దేహాన్ని నిజమైన దేవాలయంగా ఉంచాలంటే ఇట్లాంటి అంశాలు మనలో ఉండకూడదు. ఎవరో కొరడా పట్టుకోరు. మన జీవితాన్ని మనం బాగు చేసుకోవటానికి ఎవరో వచ్చి కొరడా పట్టుకోరు. వాక్యం రెండంచగలిగిన ఖడ్గం మన చేతిలో ఉంది కాబట్టి వాక్యానుసారంగా మనమే పరిశీలించిన పౌలు గారు అంటారు రోమీలో రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, నన్ను నేను పరీక్షించుకుంటే నేను అంతా బానే ఉన్నాను అనుకుంటాను, కాబట్టి నన్ను పరీక్షించడానికి దేవుడికే నేను అధికారం ఇస్తున్నాను, దేవుడికి అప్పచెప్తున్నాను నా జీవితాన్ని అంటాడు. దావీదు మహారాజు కూడా ఒక సందర్భంలో పౌలు గారికి దావీదు మహారాజుకి చాలా పోలికలు ఉంటాయి. ఆయన కూడా అంటాడు, దేవా నన్ను పరిశీలించు, పరిశోధించు, నీకు ఆయాస్కరమైన మార్గాలు తొలగించిన కృప నాకు చూపించని చెప్పి అంటాడు. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట మనం చెప్పగలము. ఆ తర్వాత వచనాలు మనం చూస్తే, పిమ్మట మంత్రిపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాన్ని నేను అక్కడికి మరలా తెప్పించుకుని, మరియు లేవీలకు రావాల్సిన పాళ్ళు వారికి అందక పోడు చేత సేవ చేయు లేవీలను గాయకులను తమ పొలములకు పారిపోయారని తెలుసుకుని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. అటు తర్వాత యూదులందరిను ధాన్య ద్రాక్షరస తైలములతో 10వ భాగమున ఖజానాలో తెచ్చిరి. నమ్మకం గల మనుషులని పేరు పొందిన షెలమ్య అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీయుల్లో పెదయాను ఖజానా మీద నేను కాపలాలుగా నియమించితిని. వారి క్రింద మతన్య కుమారుడైన జక్కూర్నకు పుట్టిన హానాను నియమింపబడిన, మరియు తమ సహోదరులకు ఆహారం పంచిపెట్టు పని వారికి నియమింపబడిన నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకుని నా దేవుని మందిరమునకు దాని ఆచారములకు జరుగుబాటునకును నేను చేసిన ఉపకారమును మరోకుండము. ప్రతిసారి కూడా నెహెమ్యా ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? దేవుని మందిరం గురించి నేను తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి అంటే, ఇక్కడ మేలు చేసి శ్రమపడమన్నాడు దేవుడు కదా, కీడు చేసి శ్రమపడ కంటే మేలు చేసి శ్రమపడమన్నాడు. ఒక రకంగా నెహెమ్యా శ్రమ పడుతున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో ఈ విషయంగా మేలు చేసి శ్రమ పడుతున్నాను, జ్ఞాపకం చేసుకో అంటే. జ్ఞాపకం చేసుకోమంటే భౌతికపరమైన ఆస్తులు, ఆశీర్వాదాలు, దీవెనలో నెహెమ్యా అడగటం లేదు. కానీ నెహెమ్యాకు నమ్మకం ఉంది, ఆఫ్టర్ డెత్ ఇంకొక జీవితం ఉందని నమ్మాడు కాబట్టి దేవుడి సన్నిధిలో ఆ విజ్ఞాపన అనేది చేస్తున్నాడు. ఆ తర్వాత వచనాల్లో మనం గమనించినప్పుడు ఈ జ్ఞాపకం ఉంచుకో అనేది 2-3 సందర్భాలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మనం అక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రతి విషయంలో కూడా జ్ఞాపకం ఉంచుకో అంటే నేను చేసిన పనిని ఇక్కడ మనకి హిజ్కియాను కూడా గుర్తు తెచ్చుకోవచ్చు. నీ ఇంటిని చక్కబెట్టుకొని ప్రవక్త యెషయా ద్వారా హెచ్చరింపబడినప్పుడు గోడ వైపుకు తిరిగి తన జీవితాన్ని దేవుడి దగ్గర చెప్పుకున్నాడు. మొన్న ఒక పాస్టర్ గారి ప్రసంగంలో అంటున్నారు ఏంటంటే, హిజ్కియా చెప్పుకున్నాడని చెప్పి మీ జీవితాన్ని దేవుడి దగ్గర మొదలు పెట్టకండి, ఎందుకంటే హిజ్కియా చేసిన మంచి పనులన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. ఒకవేళ మీ జీవితాన్ని మొదలు పెడితే అందులో ఒక్క మంచి పని కూడా కనపడదు, దేవుడు కృప చూపించాలనుకున్నాడు కూడా ఇట్లాంటి వాడికి నేనెందుకు కృప చూపించుకుంటా అనేలాగా ఉంటుంది మీ జీవితం. కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేయొద్దంట. అంటే ఒక హిజ్కియా లాగా, ఒక నెహెమ్యా లాగా దేవుని వైపు తిరిగి జ్ఞాపకం చేసుకో తండ్రి అని అడగాలి అంటే మనం దైవ చిత్తానుసారంగా నడిచినప్పుడు మాత్రమే దేవుని దగ్గర అంత ధైర్యంగా, అంటే మన నీతి క్రియలు పరలోకాన్ని మనకు చేర్చో మనకు తెలుసు, కానీ దేవుడు కృప చూపించాలంటే ఆయన మనకిచ్చిన తలాంతను మనం ఎంతవరకు ఉపయోగించామో చూస్తాడు. అందుకని బడా నమ్మకమైన దాసుడు అనే ఉపమానం కూడా మనకి ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ నెహెమ్యా చేశాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. తర్వాత 17వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఇక్కడ ఆ దినమున యూదుల్లో కొందరు విశ్రాంతి దినమును, ఇక్కడ 15వ వచనం నుంచి చివరి వరకు అంటే మనకు చదవటానికి టైం లేదు, కానీ ఇక్కడ
విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం పెట్టేశారు వీళ్ళు. మళ్ళీ విశ్రాంతి దినం ఆచరించడం అనేది నిర్లక్ష్య పెట్టారు. ఎప్పుడో నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో మనకి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ, 3వ ఆజ్ఞ, నీ విశ్రాంతి దినమును ఆచరించని చెప్పి పరిశుద్ధంగా ఆచరించడం నిర్లక్ష్యం చేయవద్దని ఎప్పుడో మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇచ్చిన ఆజ్ఞ. అప్పటి నుంచి మనం కంఠస్థం చేస్తున్నాం. మన గోడల మీద ఉంటాయి, మన తలుపుల మీద ఉంటాయి, కానీ హృదయంలో మాత్రం ఉండకపోవటం వల్ల ఇట్లాంటి ఇబ్బంది అనేది వచ్చింది. ఎందుకంటే నెహెమ్యా గారు అంతకు ముందు వీళ్ళందరితో ఒక ప్రమాణం చేయించాడు. ఏంటంటే ఈ బ్లాక్ మార్కెటింగ్ జరగకూడదు, యెరూషలేము గడియలు ఎప్పుడు కూడా విశ్రాంతి దినానికి ముందు రోజే సాయంకాలం అందరి సమక్షంలో వేయబడాలి, విశ్రాంతి దినం ముగిసిన తర్వాత అందరి సమక్షంలో ఆ గడియలు తీయబడాలి, ఎమర్జెన్సీకి ఎవరైనా బయటకు వెళ్లాల్సి రావడానికి సూది బెజ్జం అనేది ఒక ద్వారం అక్కడ ఏర్పాటు చేయబడింది, దాని ద్వారానే మాత్రం వెళ్ళాలి, అవతలకు ఒంటిని యువతలకు ఒంటిని పెట్టుకుని బ్లాక్ మార్కెటింగ్ అనేది చేయవద్దు అని చెప్పి ఆయన ప్రమాణం చేయించడం మాత్రమే కాకుండా ఆయన చెప్తాడు ఇక్కడ, గోడ చాటును వ్యాపారం చేసేవాళ్ళు నేను అప్పుడు గద్దించాను కూడా, నేను వెళ్లే ముందు మళ్ళీ మామూలు అయిపోయారు, మళ్ళీ మీరు బరువులు మోయిస్తున్నారు, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశారు. మన పితరుల విశ్రాంతి దినాన్ని ఇట్లా నిర్లక్ష్యం చేయబట్టే కదా ద్వితీయోపదేశ ఖండలో ఒక వచనం ఉంటుంది, ఏంటంటే మీలాంటి వాళ్ళని ఈ భూమి భరించలేదు, కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే ఈ భూమికి విశ్రాంతి అనేది ఉంటుందని చెప్పి ద్వితీయోపదేశ ఖండలో మనం చదువుతాం. మరి చాలా మంది అన్యజనులు కూడా మాట్లాడతారు, భూమాత ఈ భారాన్ని భరించలేకపోతుందని చెప్పి. ద్వితీయోపదేశ ఖండలో దేవుడు అంటాడు, మీలాంటి జనం ఈ భూమి మీద ఉండటానికి ఇక్కడ తగరు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కొంతకాలం ఈ భూమి విశ్రాంతి పొందుద్ది అని చెప్పి. అదే నెహెమ్యా గారు అంటున్నారు, ఏమి అవసరం వచ్చింది, మీరు ఎందుకు విశ్రాంతి దినాన్ని ఇలా అలక్ష్యం చేశారని పాపాన్ని గద్దించి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. పాపాన్ని గద్దించాలి నాయకుడి లక్షణం అది. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 58వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, బోరలు ఊదినట్లుగా తాళక బోరలు ఊదండి, యాకోబు ఇంటి వారి పాపాన్ని ఎలుగెత్తి చాటండి. అంటే పాపాన్ని దాచుకోవద్దు, పాపాన్ని కప్పి పెట్టుకోవద్దు. దావీదు మహారాజు రాసిన కీర్తనలో చూస్తాం కదా, తన అతిక్రమాలను దాచిపెట్టకు ఒప్పుకున్నవాడు ధన్యుడు, ప్రభు చేత దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. అదే మాటని పౌలు గారు కూడా ఉపయోగించడం జరిగింది. యెహోవా అన్న దగ్గర పౌలు గారు ప్రభు అని చెప్పి చెప్పటమే జరిగింది రోమీలు రాసిన పత్రికలో. కాబట్టి పాపాన్ని దాచిపెట్టద్దు, ఎలుగెత్తి చాటండి. ఎందుకంటే వాళ్ళు ఆ పాపాన్ని గురించి సిగ్గుపడి మారు మనసు పొందితే వాళ్ళు మేలు పొందుతారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆ పాపాన్ని వాళ్ళు కప్పి పెట్టుకున్నా, ఆ పాపాన్ని కప్పి పెట్టడానికి మీరు ప్రయత్నం చేసిన వాళ్ళకి హాని చేసిన వాళ్ళు అవుతారు, కానీ మేలు చేసిన వాళ్ళు కాదని చెప్పి తాళక బోరలు ఊదండి, యాకోబు ఇంటి వారి పాపాన్ని ఎలుగెత్తి చాటండి. యాకోబు ఇంటి వారు అంటే, యాకోబు అంటేనే మనకి తెలుసు కదా ఏంటి, యాకోబు అంటే మోసగాడు అని అర్థం. అంటే దేవుని పూర్తిగా తెలుసుకోకముందు యాకోబు, తెలుసుకున్న తర్వాత ఇస్రాయేలు. అయితే ఏదైనా గద్దించాల్సి వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా యాకోబు ఇంటి వారు అంటారంటే వాళ్ళలో మారు మనసు అనేది రాలేదు. అదే విధంగా తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు అంటాడు ఏంటంటే, నువ్వు ఉపదేశించేటప్పుడు ఎప్పుడు కూడా ఖండించు, తప్పుదిద్దు, నీతి యందు శిక్ష వెయ్యి. వాళ్ళకి 3 పనులు నువ్వు చెప్పాలి. దైవావేశం చేత ఏర్పాటు చేయబడిన లేఖనం నీ చేతిలో ఉంది. ఈ లేఖనాన్ని మరి గ్రీకు వాళ్ళ మనం చూసినట్టయితే దేవుని ఊపిరి అంటాం. దేవుని ఊపిరి, లేఖనాలు అంటే దేవుని ఊపిరి. దేవుని ఊపిరి వంటి లేఖనం నీ చేతిలో ఉంది. దాన్ని ఉపదేశించేటప్పుడు నువ్వు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దైవజనుడా నువ్వు సన్నద్ధుడై వాళ్ళ ఖండించడం అంటే వాళ్ళ దైవ వ్యతిరేకమైన ఆలోచనలు వాళ్ళలో ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఖండించి వదిలిపెట్టే కాకుండా తప్పు దిద్దిన తర్వాత నీతి యందు శిక్షించు. నువ్వు దేవుని విషయంలో తప్పు చేసావు, మరి దహన బలులు లేకపోతే పాప పరిహారార్థ బలులు కాదు, కానీ నువ్వు బలిని కోరువాడు కాదని చెప్పి పాత నిబంధనలనే దావీదు మహారాజు గారు అన్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనకు తెలుసు. నీతి యందు శిక్షించటము అంటే వాళ్ళలో మారు మనసు రావాలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అని తెలుసు కాబట్టి వాళ్ళ హృదయం విరిగి నలిగేటట్టుగా ఆ బలి వాళ్ళు అర్పించేటట్టుగా వారికి నువ్వు లేఖనాలు బోధించు. ఏదో బోధించేసన్న పని అయిపోయింది, లేదా వాళ్ళ చెవులకి ఇంపైన మాటలు చెప్తేనే 4 రోజుల పాటు ఇక్కడ నన్ను ఉంచుతారు అనుకోకుండా
వాళ్ళ మేలు కోరేవాడైతే నువ్వు ఉపదేశకుడుగా వెళ్ళేటప్పుడు ఈ దేవుని యొక్క ఊపిరి, లేఖనాలు అనేవి దేవుని యొక్క ఊపిరి నువ్వు గ్రహించినట్టయితే నువ్వు ఖండించు, తప్పుదిద్దు, నీతి యందు శిక్షించని చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత వచనాల్లో మనం గమనించినప్పుడు ఆ దీంట్లోనే తిమోతి రాసిన 2వ పత్రికలు 4వ అధ్యాయం 2వ వచనం ఇంకో మాట కూడా చెప్తాడు. సమయం అనక అసమయం అనక ప్రయాసపడి బోధించే మాట చాలా చోట్ల ఉంటది. హెబ్రీలు రాసిన పత్రికలో ఉంటది, గలతీయులకి, ఎఫెసీయులు, పౌలు గారి పత్రికలు అన్ని కూడా అన్నిట్లో ఏదో ఒక సమయంలో ఈ వాక్యం అనేది ఉంటుంది. సమయం అనక అసమయం అనక బోధించు. ఎందుకంటే ఏ సమయంలో దేవుడు వస్తాడో రెండో రాకడలో, ఏ సమయంలో చుట్టుపక్కల ఉన్నవారు మరి మనతో పాటు ఎత్తపడతారు. ఒకవేళ వారికి వాక్యం చెప్పగలిగే అవకాశం వచ్చినప్పటికీ చెప్పకుండా నువ్వు ఉన్నట్టయితే నువ్వు కూడా సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి సమయం అనక అసమయం అనక నువ్వు ప్రయాసపడు. వాళ్ళు మారటం మారకపోవటం అనేది ఆ తర్వాత సంగతి అని చెప్పండి. ఆ తర్వాత 22వ వచనంలో మనం గమనించినట్లయితే, 21వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని, మీరు గోడచాటున ఎందుకు బస చేసుకుంటారు? మీరు ఇంకొకసారి ఇలాగ చేసిన ఎడల మిమ్మల్ని పట్టుకుందని చెప్పి తిని అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. ఇన్ని చెప్పినా సరే, నెహెమ్యా గారు ఎంత గద్దించి చెప్పినా సరే, అంటే డబ్బు సంపాదనకి వాత వేయబడిన మనస్సాక్షి అనేది మనుషులు ఎలా ఉంటుందో అలాగే వాళ్ళు ఎన్ని నెహెమ్యా గారు చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోడ చాటున వ్యాపారం మొదలు పెడితే నెహెమ్యా గారు డైరెక్ట్ గా బెత్తం పట్టుకున్నట్టు మాట్లాడేది. ఒక్కొక్కసారి నేను చూశానంటే మీ మీద చాలా గట్టి యాక్షన్ తీసుకుంటానని చెప్పిన తర్వాత వాళ్ళ తర్వాత మళ్ళీ అక్కడ కనపడలేదు. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకున్న వాళ్ళని విశ్రాంతి దినమును ఆచరించడానికి వచ్చిన గుమ్మమ్మలు కాచుకున్న వాళ్ళని లేవీలకు నేను ఆజ్ఞాపించితేనే. ఇన్ని చేసుకోవడం మళ్ళీ ఒక ఆజ్ఞ ఇచ్చాడంట నెహెమ్యా గారు. నేనెన్ని చెప్పిన ఈ మనుషుల మార్పు రాదు, కానీ మీరు వంతుల ప్రకారం యెరూషలేం చుట్టూ పహార కాయండి విశ్రాంతి దినాన్న. ఈ బ్లాక్ మార్కెటింగ్ అనేది జరగకుండా, విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా, వారు ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండేటట్టుగా వంతుల వారీగా మీరు కాపలాకండి. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. విశ్రాంతి దినం అనేది దేవుడు పరిశుద్ధంగా ఆచరించండి అన్నాడు. ఎందుకంటే ఈ రోజుల వీకెండ్స్ మనం చూస్తున్నాం. వీకెండ్స్ అనేటప్పటికి మరి క్లబ్బులకి పబ్బులకి వెళ్ళిపోయి ఎలాంటి జీవితాలు గడుపుతున్నారు మనం చూసిన. ఇట్లాంటివి రాకుండా ముందే దేవుడు ఏం చెప్పాడంటే, విశ్రాంతి దినాన దేవుని సన్నిధిలో కూర్చో, ఈ వారం అంతా కూడా నీ జీవితాన్ని పరిశీలించుకో, దేవుడు నీకు చేసిన మేళ్లు గుర్తు తెచ్చుకో. ఎక్కడైతే దేవుని ఆజ్ఞను నువ్వు అనుకోకుండానో లేకపోతే కావాలని పొరపాటున నువ్వు ఆజ్ఞను అతిక్రమించావో ఒక్కసారి దేవుని సన్నిధిలో ఒప్పుకో. ప్రశాంతమైన మనసుతో నువ్వు ఇంటికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ నువ్వు ప్రారంభించు అని చెప్పడం జరిగింది. కానీ విశ్రాంతి దినాన్ని వేళ ఎట్లాగా మనం ఆచరిస్తున్నాం అనేది కూడా మనం పరిశీలించుకోవాల్సి ఉంది. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకుంచుకొని నీ కృపాతిశయం చొప్పున నన్ను రక్షించుము. చూసారా, అంటే కృపను గురించి కూడా తెలుసు నెహెమ్యా గారికి. కృపను గురించి తెలియపోవటంకి ఏముంది, నోవాహుకే అన్నాడు కదా, నీ పట్ల నా కృప చూపిస్తానని. కాబట్టి కృప అనేది పాత నిబంధన గ్రంథంలో నుంచి కూడా వచ్చినటువంటి మాటే. అయితే కృప యొక్క అర్థం పూర్తిగా పాత నిబంధనలో వివరించబడి ఉండలేదు. అరవై 63వ సంకీర్తనలో దావీదు మహారాజు అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. అంటే నేను జీవించి ఉండాలని కోరుకునే కంటే నీ కృప నా మీద ఉండాలని కోరుకోవటం చాలా ఉత్తమమైనది అంటాడు ఆయన. ఎందుకంటే జీవించి ఉంటే ఇవాళ కాకపోయినా రేపైనా మరణించవలసిన వారమే, కానీ ఆయన కృప ఉంటే నిత్యము జీవిస్తాం కదా, ఆయన నిత్యరాజులు. కాబట్టి ఆయన అంత చక్కటి వాక్యం అక్కడ అంటాడు, నీ కృప జీవం కంటే ఉత్తమమైనది. ఇక్కడ నెహెమ్యా గారు కూడా అడుగుతున్న మాట ఏంటంటే, నీ కృపాతిశయమును చొప్పున నన్ను రక్షించము. కృపాతిశయము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయట్లో అతిశయిస్తారంట కొంతమంది దేవుళ్ళు, కానీ మన దేవుడు కృప చూపించట్లో అతిశయిస్తాడు. బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను. కనికరం చూపుట్లో అతిశయించే దేవుడు అని ఆయన చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కృప చూపుట్లో అతిశయించే దేవుడు. కాబట్టి నెహెమ్యా గారు ఎంత చక్కటి విజ్ఞాపన చేస్తున్నాడంటే, నీ కృపాతిశయమును బట్టి నన్ను రక్షింపుము. రక్షింపమంటే ఆధ్యాత్మిక జీవితంలో రక్షణ అనుగ్రహించమని, నేను ఇచ్చే నివాస పరలోక స్థానం నాకు అనుగ్రహించమని అడుగుతున్నాడు అక్కడ. ఆ తర్వాత ఆ దినముల్లో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసి, ఇదంతా కూడా ఈ చివరి వరకు మనం గమనించినట్లయితే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అని, అంటే
ఈ అమ్మోనీయుల్ని మోయాబీయుల్ని అందరినీ కూడా వాళ్ళు మళ్ళీ చేసేసుకున్నారు అంత చెప్పినా కూడా. అందుకనే ఇక్కడ ఒక మాట అంటున్నాడు 26వ వచనంలో, ఇట్టి కార్యములు జరిగించి 13వ అధ్యాయం 26వ వచనం, ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీ రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనముల్లో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేల్ అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? ఏం చెప్తున్నాడు? సొలొమోను మహారాజు కంటే గొప్పవాడు కాదు నువ్వు, ఎందుకంటే దేవుని చేత ప్రేమించబడిన వాడు, ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కలిగినటువంటి రాజు. ఆయన గురించి మనం చెప్పాలంటే జువాలజీ బోటనీ అంతా కూడా ఆయన రాశాడు కదా. లెబనోను దేవదారు వృక్షం లెబనోను పర్వతం మీద ఉన్న దేవదారు వృక్షం, అదే విధంగా గోడలో ఉన్న హిస్సోపు మొక్క దగ్గర నుంచి కూడా లెబనోను పర్వతం మీద ఉన్నటువంటి దేవదారు వృక్షాల గురించి, అంటే ఈ ప్రపంచంలో ఉన్న వృక్ష శాస్త్రం అంతా కూడా ఆయన రాశాడు. అదే విధంగా ఈ ప్రపంచంలో ఉన్న కీటకాల దగ్గర నుంచి మృగాల వరకు అంతటి గురించి పెద్ద బాటనిస్ట్ జువాలజిస్ట్ ఆయన. ఆ బాటనీ జువాలజీ కూడా రాసినటువంటి వ్యక్తి, అదే విధంగా 3000 సామెతలు రాసినటువంటి వ్యక్తి, 1005 కీర్తనలు రాసినటువంటి వ్యక్తి. అట్లాంటి సొలొమోను మహారాజు దేవుని చేత ప్రేమింపబడి దేవుణ్ణి అడిగి జ్ఞానం పొందినటువంటి సొలొమోను మహారాజుని అన్య స్త్రీలు పాపం చేయించేలేదా? వారి దేవతలు ఆరాధించేటట్టు అతని మనసును త్రిప్పలేదా? అతని హృదయాన్ని త్రిప్పలేదా? మనందరికీ తెలుసు 2 సార్లు దేవుడు నా కుమారుడా నువ్వు ఆ విగ్రహారాధన చేయొద్దని చెప్పి దేవుడే స్వయంగా హెచ్చరించాడు సొలొమోను మహారాజు. అయినప్పటికీ కూడా ఆ భార్యల మాటలు కాదని లేక విగ్రహారాధన చేయలేదా సొలొమోను మహారాజు? చివరికి ఏమైంది? ఆయన చనిపోయిన తర్వాత అతని కుమారుడు కాలంలో ఆ 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు విడిపోయి యూదులు ఇశ్రాయేలు విడిపోవటం అనేది జరిగింది. అంటే ఇదంతా ఎందుకు వచ్చిందంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి సొలొమోను మహారాజు అన్య స్త్రీని, ఇక్కడ క్యాస్ట్ కాదు ముఖ్యం, రిలీజియన్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన క్యాస్ట్ కాదు, రిలీజియన్. ఒకవేళ నువ్వు క్రిస్టియన్ అని పేరు చెప్పుకున్నా, దేవుడి మీద నీకు విశ్వాసం లేని స్త్రీని గాని, దేవుడి మీద విశ్వాసం లేని పురుషుని గాని వివాహం చేస్తున్నా అది కూడా ఇంటర్ క్యాస్ట్ కంటే అదేమి తక్కువేం కాదు. విశ్వాసనే వివాహం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా అన్య స్త్రీలు అన్య పురుషులు అంటే అక్కడ క్యాస్ట్ కాదు, కమ్యూనిటీ కాదు, అక్కడ రిలీజియన్. ఆ రిలీజియన్ చూసుకో, ఒకే రిలీజియన్ అని ఒకే దేవుడిని ఆరాధించే వాళ్ళు ఉండాలి. అదే విధంగా ఇక్కడ చెప్తున్నది, అతని సహా పాపము చేయలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లును మన దేవునికి విరోధంగా పాపం చేయనట్లును అన్య స్త్రీలు వివాహం చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా? ఇంత పాపం చేసిన తర్వాత నేను ఎందుకు క్షమించాలి మిమ్మల్ని? మీకు నేను ఎందుకు క్షమాభిక్ష పెట్టాలి? అసలు యూదుల యెరూషలేము వంటి పవిత్ర పట్టణంలో ప్రాంతంలో మిమ్మల్ని నేను ఎందుకు ఉంచాలి అని చెప్పి వాళ్ళని అడుగుతున్నాడు ఆయన. అని అడిగితిని. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడైన యోయాద కుమారుల ఒకడు హారోనీయుడైన సన్బలట్టుకు అల్లుడైన. చూసారా, ఎల్యాషీబు ఏం చేశాడు? టోబియాతో బంధుత్వం కలుపుకున్నాడు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు కదా, అలాగే ఇక్కడ ఎల్యాషీబు కుమారుడు ఏం చేశాడు? సన్బలట్టుతో విజయం అందుకున్నాడు. సన్బలట్టుకు అల్లుడైపోయాడు సన్బలట్టు కుమారుడు. టోబియా, సన్బలట్టు ఇద్దరు కూడా దైవ వ్యతిరేకమైన పనులు చేసి ఎంత విసిగించారు నెహెమ్యాని. అతడేమో అమ్మోనీయుడు, ఇతడు హారోనీయుడు. ఇద్దరు కూడా దైవ వ్యతిరేక వంశాలకు చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరితోటి కూడా ఎవరు బంధుత్వం కలుపుకున్నారు అంటే ప్రధాన యాజకుడైనటువంటి ఎల్యాషీబు. ఎంత విచారకరమైనటువంటి విషయం. యథారాజా తథా ప్రజ అని చెప్పి ఒక ప్రధాన యాజకుడే ఇట్లాంటి పనులు చేస్తే మిగతా సంఘం పరిస్థితి ఏంటి? మిగిలి విశ్వాసుల పని ఏంటి? ఇట్లాంటి వారిని నేను ఎందుకు భరించాలి, నేను ఎందుకు టాలరేట్ చేయాలి అని చెప్పి నెహెమ్యా గారు అడుగుతూ ఉన్నారు. అదే విధంగా అల్లుడైన దానిని బట్టి నేను అతను నా యుద్ధని తరిమితిని, నేను వెళ్ళిపోమని చెప్పానంట్లా నెహెమ్యా గారు ఏమంటున్నాడు? నేను తరిమేశాను వాళ్ళని. అంటే ఇక్కడ టోబియా గారి సామాన్లు ఎట్లాగైతే గదిలోంచి బయటకు విసిరేశాడో, అలాగే ఈ సన్బలటుతో ఎవరైతే విజయం అందుకున్నారో కుటుంబాలు వాళ్ళందరినీ కూడా ఆయన తరిమేశాడంట. అలా తరమగలుగుతున్నామా మనం? దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే వాళ్ళని ఏ ఒక్క కుటుంబం నిలబడితే ఆ కుటుంబం అనేక రకాల శ్రమలు పొందవలసి వస్తుంది. ఏకమై పాపాన్ని ఎదిరించడానికి మాత్రం ఎవరు కూడా ముందుకు రావట్ల. పాప కార్యక్రమం చేయటానికైతే మాత్రం 10 మంది ముందుకు వస్తారు తప్పించి
దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయటానికి 10 మంది ముందుకు వచ్చేస్తారు, కానీ దేవునికి ఇష్టమైన పని చేయటానికి మాత్రం ముందుకి రారు. ఎన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇదే చరిత్ర పునరావృతం అవుతూనే ఉంది. నా దేవ, వారు యాజక ధర్మ నిబంధనను, లేవీల నిబంధనను అపవిత్రపరిచారు కనుక వారిని జ్ఞాపకం ఉంచుకోను. ఇన్నిసార్లు తన జ్ఞాపకం ఉంచుకోమన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? యాజకులు చేసినటువంటి దౌర్భాగ్య పన్ను జ్ఞాపకం ఉంచుకో. వాళ్ళని తరిమేశాను తండ్రి, ఆ పాపాన్ని నేను సహించలేకపోయాను తండ్రి, వాళ్ళు తరిమేశాను. ఎందుకు తరిమేశానంటే వాళ్ళు చేసిన దౌర్భాగ్య పని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నా స్వరూపంతో ఉన్న బిడ్డలు నువ్వెందుకు తరిమేశావు నువ్వు అడుగుతావేమో. వాళ్ళు చేసిన దౌర్భాగ్య పని ఇది కాబట్టి నేను అంటే రీజన్ చెప్తున్నాడు అక్కడ దేవునితో, నేను తరిమేయటానికి నాకేదో అధికారం ఉందని, నేను ఒక గవర్నర్నని నా అధికారాన్ని ఉపయోగించలేదు, కానీ నేను తరిమేశానని చెప్తున్నాడు. ప్రతి లేవీలను విధి ప్రకారంగా సేవ చేయనట్లు నియమించితిని, మరియు కావలసి వచ్చినప్పుడు కట్టెల అర్పణము, ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించదు. నా దేవ, మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకోనము. మరి ఈ విషయాన్ని మనం ఒకసారి చూసినట్టయితే 13వ అధ్యాయంలో ముఖ్యంగా ధర్మశాస్త్రం చదివిన తర్వాత నెహెమ్యా గారు చెప్పిన 3 అంశాలు ఏంటంటే, అమ్మోనీయుల్ని, మోయాబీలు మీతో చేర్చవద్దు, ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలీలకి చాలా హాని చేశారు. రెండవది, టోబియా వంటి మనుషులు మీ దగ్గర ఉంచొద్దు, వాళ్ళని పంపించేయండి. తర్వాత విశ్రాంతి దినం ఆచరించట్లో మీరు నిర్లక్ష్యం చేయవద్దు, అది ఆచరించడం నిర్లక్ష్యం చేసే మన పితరులు ఈ కీడు మనకి తెచ్చారు. తర్వాత రిలీజియన్ మార్చి మీరు వివాహాలు చేసుకోవద్దు, సొలోమన్ మహారాజు వంటి వాడే పడిపోయాడు, మీరెంత. అదే విధంగా మరి యాజకులు రావాల్సినటువంటి ఆ నూనె, ద్రాక్షరసం, వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా మీ దశంభాగం ఇవ్వటం వల్ల సమకూర్చండి. వాళ్ళు మీకోసం విజ్ఞాపన చేయాలి. వాళ్ళు వెళ్ళి పొలాల్లో పని చేసుకుంటే మీ తరపున విజ్ఞాపన చేసేవాళ్ళు ఉండరు, కాబట్టి ఆలయంలో జరగాల్సిన పనులన్నీ కూడా మీరు చక్కగా చేయాలని చెప్పడం అనేది జరిగింది. ఈ నెహెమ్యా గ్రంథం ముగించేటప్పుడు మనం అనుకున్నట్టే నెహెమ్యాలో యేసుక్రీస్తు ముంగుర్తు లక్షణాలు మనకు చాలా కనపడతాయి. అదేవిధంగా ఆలయాన్ని పరిశుభ్రత విషయంలో కానీ, ఆలయాన్ని పునరుద్ధరించే విషయంలో కానీ, అదే విధంగా మనసులు కట్టుకునే విషయంలో, బోధలు చేసే విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా నెహెమ్యా గారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏమి నేర్చుకుంటాం అనే వారికి నెహెమ్యా గ్రంథం చదివినప్పుడు ప్రతి విషయం కూడా ఇప్పుడు కాలంలో జరుగుతుంది. ఆ సమస్యలన్నిటికీ కూడా నెహెమ్యా గారు ఒక దైవ భక్తి గల అధికారిగా ఎట్లాంటి పరిష్కారం చూపించాడో, ఒకవేళ నువ్వు అధికారి కాకపోయినా నీకిచ్చిన తలాంతును బట్టి దేవుని కార్యక్రమం నువ్వెట్లా ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నించుకుని, నీ కృపాతిశయమును బట్టి నన్ను రక్షింపమని నెహెమ్యా అడిగినట్టుగా, దేవా నీ కృపాతిశయమును బట్టి నన్ను రక్షింపము, నా కుటుంబాన్ని రక్షింపమని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినటువంటి అర్హత నువ్వు పొందుకునేటట్టుగా దేవాదేవుడు కృప చూపించాలి అంటే మనం ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించును గాక. దయగలమా ప్రభువా, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలింపు దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.